ప్రభునందు ప్రేమ దేవుని పిల్లలారా, ప్రవీణ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనములండి. ప్రభునందు ప్రేమ దేవుని పిల్లలారా, ఈ భూమి మీద విలువగలది ఏది? ఈ భూమి మీద విలువగలది ఏది? ఒక్కసారి మనము ఈ సమాజంలో విలువగలది ఏది అని ప్రశ్నించగలిగితే కనుక ఈ సమాజము ఏమని సమాధానం ఇస్తుందంటే కనుక బంగారు విలువగలది, అలాగనే వెండి విలువగలది, దగ్గరగా ముత్యములు విలువగలవి అని చెప్పుకొస్తుంది. అయితే నిజంగా వాస్తవానికి విలువగలది ఏది బైబిల్ చెప్పింది అని మనం చూడగలిగితే కనుక సామెతల గ్రంథము 8వ అధ్యాయము 10-11 వచనం మనం చూడగలిగితే కనుక ఒక చక్కటి మాట రాయబడింది. వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి, మేలిమి బంగారము నాశింపక తెలివి నొందిడి, జ్ఞానము ముత్యములు కన్న శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. జ్ఞానము అంటున్నాడు. జ్ఞానం అంటే ఏదో దేవుని మాటలు. ఈ దేవుని మాటలు ముత్యముల కన్నా శ్రేష్టమైనవి. ముత్యములు విలువ గలవి అంటున్నావు కదా, ఆ ముత్యముల కంటే శ్రేష్టమైనవి అంటున్నాడు. విలువ గల ఆ జ్ఞానానికి, ఆ దేవుని వాక్యానికి విలువ గల సొత్తులేవియు దానితో సాటి కావు. అంటే ఈ భూమి మీద దేనిని నువ్వు విలువ గలది అని తీసుకొని వస్తావో అటువంటివి ఏవైనప్పటికీ గనుక దేవుని వాక్యముతో సాటి కావు. వాక్యమే విలువగలదిగా ఒక మెట్టు ఎక్కువగా ఉంది. మరొక మాట మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే నిర్గమాకాండము 25వ అధ్యాయము 10-16 వరకు మనం చూడగలిగితే ఇక్కడ మందసము తయారు చేయడం కనబడుతుందండి. మందసము తయారు చేసే ఆ క్రమము మనకు కనబడుతుంది. ఎలా చేయాలి, ఏమేమి ఉండాలి, దేనితో చేయాలి అనే ఒక ప్రొసీజర్ ఉంటుంది. అయితే ఇక ఆ ప్రొసీజర్లో ఏమని పదజాలం వాడాలంటే కనుక బంగారు. ఆ యొక్క మందసమును దేనితో తయారు చేశారంటే కనుక బంగారుతో తయారు చేశారండి. బంగారుతో తయారు చేశారు ఆ మందసము. మరి ఆ బంగారు మందసము దేని కొరకు సిద్ధపరిచారు, దేని కొరకు తయారు చేశారంటే కనుక 16వ వచనములో మాట్లాడుతున్నానండి ఒక చక్కటి మాట. ఏమనగా ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములు నుంచవలెను. నేను ఏవైతే కనుక నీకు శాసనములుగా, ఆజ్ఞలుగా ఆ 2 రాతి పలకలను ఇచ్చానో ఆ 2 రాతి పలకలను, ఆ శాసనాలను నువ్వు ఇది ఎందులో పెట్టాలి? మందసములో పెట్టాలి అంటున్నాడు. ఒక విలువైనటివి ఎక్కడ పెడతారండి? లోపలి భాగంలో పెడతారండి. ఇప్పుడు ఈ ప్రపంచం అంతా బంగారు విలువైనది అనుకుంది. అదే బంగారు మందసములో విలువైన మరొకటి పెడుతున్నారండి. అదే దేవుని వాక్యము.